హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవైతే సజ్జ ఉంటలండి. సజ్జ ఉంటలు చాలా టేస్టీగా ఉంటాయి. సజ్జల్ని పిండి చేసి ఈ పిండిని ఇలా బాగా ఉంటలుగా చేసి ఉడకబెట్టి దానికి బెల్లము వేసి బాగా దంచుతారు. దంచి బాగా ఉంటలు చేసి దాని మీద గసగసాలు, ఒట్టి కొబ్బరి మరియు పుట్నాల పప్పు వేసి పైన తిప్పుతారండి. చూడడానికే కాదు తినడానికి కానీ చాలా రుచిగా ఉంటాయి. చలికాలం సజ్జ వంటలు తినడం దేహానికి చాలా పౌష్టికంగా అని ఉంటుంది. ఈ సజ్జ వంటలు అయితే మేమైతే చేయలేదండి, మా అమ్మ వాళ్ళైతే చేశారు. వాళ్ళైతే చేనులోనే సొర్గ ఉగ్గడానికి నిన్న అమాస కదా చేసినారు. నన్ను ఇచ్చంపి అంటే ఈరోజు మా ఆయన అయితే వెళ్ళాడు. మా ఆయన అంటే ఇచ్చంపించారు. చూడండి, చూడ్డానికే కాదు చాలా టేస్టీగా కానీ ఉండవి తినడానికి. బెల్లం వేసి దొంచుంటారు కదా, చాలా రుచిగా ఉంటాయి. దీన్ని సజ్జ ఉంటలు అని అంటారు ఫ్రెండ్స్. దీని జొతికి కాంబినేషన్గా అలసంద కూర కానీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.